ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా శత్రువుల వ్యూహాలకు పదునైన చెక్ పెడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ 6 రోజుల్లో 5 దేశాల పర్యటనను విజయవంతంగా ముగించారు. గత 11 ఏళ్లుగా సిద్ధం చేసిన అత్యంత శక్తివంతమైన దౌత్య వ్యూహం కేవలం 6 రోజుల్లోనే ఆచరణలోకి వచ్చింది. కుర్తా జాకెట్ ధరించి కెమెరాల ముందు చిరునవ్వు చిందిస్తూనే ప్రపంచ దేశాల బోర్డ్ రూమ్లలో భారతదేశ భవిష్యత్తును శాసించే అద్భుతమైన ఒప్పందాలను ప్రధాని ఖరారు చేశారు. అబుదాబిలో ప్రధాని గడిపిన 2.5 గంటల సమయంతోనే దేశ చమురు సంక్షోభానికి శాశ్వత పరిష్కారం దొరికింది. చైనా వైపు వెళ్లే గల్ఫ్ పెట్టుబడులను భారత మౌలిక సదుపాయాల వైపు మళ్లించడంలో ప్రధాని విజయం సాధించారు. అనంతరం నెదర్లాండ్స్లో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఏఎస్ఎంఎల్ కంపెనీతో భారత్ చారిత్రాత్మక డీల్ కుదుర్చుకుంది. భవిష్యత్తులో రాబోయే సెమీ కండక్టర్ల యుద్ధంలో భారత్ ఇకపై కేవలం కొనుగోలుదారుగా కాకుండా సొంతంగా చిప్స్ తయారు చేసే అగ్రగామిగా నిలువబోతోంది. స్వీడన్, నార్వే దేశాలలో ప్రధాని మోదీ పర్యటన సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇండియా స్వీడన్ ఏఐ కారిడార్ ఒప్పందంతో భారతీయ స్టార్టప్లకు ఐరోపా మార్కెట్ తలుపులు నేరుగా తెరుచుకున్నాయి. అటు 43 ఏళ్ల తర్వాత నార్వేను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. నార్వేకు చెందిన $1.7 ట్రిలియన్ ప్రపంచంలోని అతిపెద్ద సావెరిన్ వెల్త్ ఫండ్తో భారత్ కుదుర్చుకున్న గ్రీన్ వ్యూహాత్మక భాగస్వామ్యం దేశంలోకి భారీ పెట్టుబడుల వరదను తీసుకురానుంది. తన పర్యటన ముగింపులో భాగంగా ఇటలీ వెళ్లిన ప్రధాని చైనా యొక్క ప్రతిష్టాత్మక BRI ప్రాజెక్టుకు గట్టి ఎదురు దెబ్బ కొట్టారు. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకానమిక్ కారిడార్ను బలోపేతం చేస్తూ ఇటలీతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. యూరప్ వాణిజ్యానికి భారతదేశం ఇకపై ప్రధాన మార్గంగా మారబోతోంది. ఒకవైపు UAE, మరోవైపు ఇటలీ మధ్య భారతదేశం ఒక శక్తివంతమైన గ్లోబల్ పైప్ లైన్గా అవతరించింది. ప్రస్తుత ప్రపంచ పరిణామాలలో అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాలకు సైతం భారతదేశం యొక్క అవసరం ఎంతైనా ఉంది. భారత్ ఎవరికీ శత్రువు కాదు, కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడవాలంటే భారత్ అందరికీ అనివార్యంగా మారింది. రాబోయే కాలం కేవలం గట్టిగా అరిచే దేశాలది కాదు. ఏ దేశం లేకపోతే ప్రపంచం ముందుకు సాగదో ఆ దేశానిదే అవుతుంది. ప్రధాని మోదీ తన 6 రోజుల దౌత్యంతో భారతదేశాన్ని సరిగ్గా అదే అత్యున్నత స్థానంలో నిలబెట్టారు. జై హింద్. My Media, the voice of India.